ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. అందరూ బాగున్నారు కదా? ఈ 8వ మాసములో మనం ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రార్థనతో ప్రభుని కనపరుచుకుందాం. నమ్మదగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు. నీవు తప్ప మాకు ఎవరున్నారు? మా ఆధారము, మా ఆశ్రయము, మా దుర్గము, మా బలము నీవై ఉన్నావు. మా ప్రాణనాథుడు నీవై ఉన్నావు. దేవా, నీ రాకడ సమయంలో మేమున్నాం. మమ్మల్ని అందరినీ నీ రాకడకు ఆయత్తపరచండి. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. నాయన, నీవు మంచి బోధకుడవు అయ్యా. కనుక మాతో మీరు ముచ్చటించి మా బలహీనతలు, లోపాలు సరిచేసి మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకొని మీరు అక్కడికి ఆయత్తపరచమని క్రీస్తు పేట అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. కొద్ది మాటలు. మనం ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. మరి కులము, మతము, ప్రాంతము అనేది, రాష్ట్రము అనే భేదాలు లేకుండా భారతదేశం అంతా కూడా జరిగించుకునే ఒకే ఒక పండగ స్వాతంత్ర్య దినోత్సవము. అపోస్తలుడైన పౌలు ఈ మాటని జ్ఞాపకం చేస్తూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఈ రీతిగా అంటూ ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అని పౌలు తాను గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్న మాట మనం చదువుతూ ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మరి ప్రజలందరూ కూడా గొప్ప ఉద్వేగానికి గురై ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించారు. కారణం, అప్పటి వరకు బ్రిటిష్ వారు మనల్ని ఎంత ఇబ్బందులు గురి చేశారు, శ్రమ పెట్టారు, మనల్ని ఎంత నీచంగా చూశారో ఇవన్నీ కూడా అనుభవించిన ప్రజలు వారు ఎప్పుడైతే భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో భారతదేశ ప్రజలందరికీ కూడా విలువ కట్టలేనటువంటి గొప్ప సంతోషాన్ని వారు అనుభవించారు. అలాగే పరిశుద్ధుడైన పౌలు కూడా అంటూ ఉన్నాడు, పాపమనే ఆ యొక్క బానిసత్వము నుండి దేవుడు మనం విడిపించాడు, మన స్వాతంత్రతనిచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి వచ్చి నరవతారిగా కన్యగర్భమున ఆయన సర్వమానవాళి కొరకై తన విలువైన ప్రాణమును అర్పించారు. ఆ ప్రాణమును అర్పించడం ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా సర్వమానవాళి పాపములు పరిహరించబడ్డాయి. అనగా మన జన్మతః మన పాపములన్నీ కూడా కడిగివేయబడ్డాయి. అయితే ఇప్పుడు మన క్రియల ద్వారా మరలా ఆ పాపం అనే, దాస్యం అనే కాడి క్రిందకి మనం వెళ్ళకూడదు అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్వాతంత్ర్యాన్ని అయితే పొందుకున్నావో, అంటే ఏ బానిసత్వము నుండి అయితే, పాపం అనే బానిసత్వం నుండి విడుదల పొందావో, తిరిగి మరలా అలాంటి బానిసత్వపు అడుగుల్లోకి నువ్వు వెళ్ళొద్దు అని పౌలు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరిస్తూ ఏమంటున్నాడు ఈ యొక్క వాక్యంలో 2వ భాగంలో, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అనే మాట వ్రాయబడుతుంది. మన స్థిరముగా నిలిచి అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలా స్థిరంగా నిలబడతాం అని అంటే, మరి పౌలు ఆయా పత్రికలు రాశాడు, చాలా పత్రికలు. తెస్సలోనికయ సంఘానికి రాశాడు 2 పత్రికలు, ఎఫెసీ, అలాగే ఫిలిప్పి, అలాగే కొలస్సీ సంఘానికి రాశాడు, తిమోతికి రాశాడు, తీతుకు రాశాడు, ఫిలోమోనుకి రాశాడు. ఇలాగా పౌలు పత్రికలు ఉన్నాయి. అయితే అందులో పత్రిక తెస్సలోనిక పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, మనము ఈ పాపమనే దాస్యత్వములోకి వెళ్లకుండా దేవుని యొక్క రాకడ కొరకై మనము ఏ పాపము నుండి పిలువబడ్డామో ఆ పాపమును మరలా మన హృదయాల్లో కానీ మన జీవితాల్లోనికి రానికుండా మనం స్థిరముగా నిలబడి మన జీవితాన్ని కొనసాగించాలి అని చెబుతూ ఉన్నాడు. అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనం 5వ అధ్యాయంలో చూస్తాం. ఏమనంటాడంటే, 2 భాగాలు ఉంటాయి ఈ యొక్క 5వ అధ్యాయంలో. 1 నుండి 11 వచనాల్లో ఉన్న భాగంలో చూస్తే రాకడ కొరకు మనం ఎలాగా రాకడను గురించిన ఆ హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. మొదటి భాగంలో ఏమంటాడంటే, ప్రభు ఆయన రాత్రి వేళ దొంగలాగా
ఆ దొంగ వచ్చినట్లు, రాత్రి వేళ దొంగ వస్తే మనకు తెలియదు. దేవుని రాకడ వల్ల అలాగే ఉంటుంది, అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అలాగే మరి గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన అది ఎప్పుడు కలిగిద్దో తెలియదు. ప్రభు యొక్క రాకడ కూడా అలాగే ఉంటుంది. అలాగే లోకంలో ఉన్న వారు అనుకుంటున్నారు, మాకేం భయం లేదులే, లోకమంతా నెమ్మదిగా ఉంది కదా, మనకేమైందిలే అని అనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆయన వచ్చును అని రాకడ యొక్క పోకడ ఎప్పుడో కూడా ఎవరు కూడా గుర్తించలేరు. కనుక మనం సిద్ధంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు మన భారతదేశం చుట్టూ కూడా మరి ఆయా పరిస్థితులు, యుద్ధ వాతావరణాలు, మరి ఇరాన్, ఇరాక్ కానీ, అలాగే రష్యా, ఉక్రెయిన్ కానీ, అలాగే ఇజ్రాయెల్, మరి వారు గాజా వారు కానీ, అలాగే మరి బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిస్థితులు, మొన్నటి వారు శ్రీలంకలో జరిగినాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నట్లయితే నెమ్మది లేదు. మరి రేపు మాపు ప్రపంచ యుద్ధం ప్రారంభమైందని చెబుతూ ఉన్నారు. ఒక్క దేశం కనుక రెడీ అయిందంటే ఇక మిగిలిన ప్రతి పరిస్థితులు కూడా దారుణంగా ఉంటాయని చెబుతూ ఉన్నారు. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే, భారతదేశంలో ఉన్న మనం అనుకోవచ్చు, మనకేమైందిలే, మనం నెమ్మదిగా ఉన్నాం, మన ప్రభుత్వం బాగుంది, మన నాయకులు బాగానే ఉన్నారు, మనకు అంత హ్యాపీగా ఉంది అనుకుంటున్నారు. కానీ మరి ప్రకృతి వైపరీత్యాలు కానీ, అలాగే చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులు కానీ భయానికి గురి చేస్తూ ఉన్నాయి. కొత్త కొత్త వైరస్లు భయానికి గురి చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము తిరిగి పాపములో పడిపోకుండా మన విశ్వాసములో స్థిరంగా ఉండాలి, నిరీక్షణలో స్థిరంగా ఉండాలి, అలాగే విధేయతలో స్థిరంగా ఉండాలి, ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, వాక్యంలో స్థిరంగా ఉండి ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి అని అంటే, 2వ భాగం 5వ అధ్యాయం 2వ భాగంలో చెబుతాడు. ఒకటి, మన వెలుగు సంబంధులమై ఉండాలి అని చెబుతున్నాడు. వెలుగు సంబంధులు అనగా మనం చెడు క్రియలు చేయకుండా మంచి క్రియలు కలిగిన వారమై, మంచి నడవడి కలిగిన వారమై మనం జీవించాలి. ఎందుకంటే దేవుడు చెడులో నుంచి మనం పిలిచాడు. మళ్ళా చెడు చేయటానికి మనం వెళ్ళకూడదు. చెడు తలంపులు, చెడు ఆలోచనలోకి, చెడు మార్గాల్లోకి మనం వెళ్ళకూడదు అనేది దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, ఆయన నీతిమంతుడు కనుక మనము సత్యమును, నీతిని వెంబడించే వారంగా ఉండాలి. అలాగే 2వదిగా ఏంటంటే మెలకువగా ఉండండి అని చెబుతూ ఉన్నాడు. మెలకువ అంటే చాలామంది నిద్రపోతూ ఉన్నారు అని అర్థమవుతుంది. ఏంటి నిద్రపోవటం అంటే? ప్రార్థన చేయట్లేదు. ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. అంటే శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలి అని అనుకుంటున్నాం, సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలనుకుంటున్నాం, కానీ ముందుగానే మనం ప్రార్థన చేయట్లేదు. కానీ దేవుని వాక్యం చెబుతుంది, ప్రతిదినం మెలకువతో అనగా ప్రతిదినం మన వేకువజాము లేచి మనం ప్రార్థన చేయవలసిన వారమైనాం అని దేవుని వాక్యం చెబుతుంది. అలాగే 3వదిగా ఏం చెబుతుందంటే, విశ్వాసము, ప్రేమ వీటిని కవచముగా ధరించుకోవాలి అని 8వ వచనంలో రాయబడుతుంది. విశ్వాసాన్ని, ప్రేమని కవచముగా మనం ధరించిన వారమై మనం సిద్ధపడాలి అని వ్రాయబడుతుంది. ఆ తర్వాత రక్షణ, నిరీక్షణ శిరస్త్రాణముగా మనం ధరించాలి అని వ్రాయబడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కొద్ది మాటల ద్వారా మిమ్మలను హెచ్చరించాలని ప్రభునామమున జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మనందరం కూడా ఈ స్వాతంత్ర వేడుకల్లో మనం పాలు పొందుతూ ఉండొచ్చు. మరి ఇంకా 2 దినాల్లో స్వాతంత్ర దినోత్సవము మనం జరుపుకుంటాం, ఆగస్టు 15ని. అయితే ఆ స్వాతంత్ర్యానికి ఎందుకు చెప్పుకుంటున్నాం? మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి, మనమే పరిపాలన చేసుకోవటానికి, మనమే ఎవరి బానిసత్వం కింద ఉండకుండా ఉండటం కొరకై మనకు కలిగిన ఆనందాన్ని మరలా మనం రిమైండ్ చేసుకుంటున్నాం. అలాగే నీ జీవితంలో ప్రభు నీకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని నువ్వు ప్రతిదినం జ్ఞాపకం చేసుకుంటున్నావా? నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ నిరీక్షణ కాపాడుకుంటున్నావా? నీ నీతిని కాపాడుకుంటున్నావా? నీ నడవడికిని నువ్వు సరిచేసుకుంటున్నావా? మరలా పాపమనే దాస్యం క్రిందకి వెళ్తున్నావా, లేదా దేవుని వాక్య వెలుగులో నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమైన. కాబట్టి ఉదయకాల సమయంలో అందరం తలలు వంచి ప్రభు వైపు చూద్దాం. దేవా, నీవు నాకు ఇచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి ఎరుగు నిన్ను గణపరుస్తూ ఉన్నా. నీవు ఇచ్చిన స్వాతంత్రతను బట్టి నిన్ను మహిమపరుస్తూ ఉన్నా. నేను మరలా అయ్యా నీవిచ్చిన ఈ యొక్క నీతిని, ఈ యొక్క విశ్వాస జీవితాన్ని విడిచి ఆ పాపమనే దాస్యములోకి వెళ్లకుండా ఇదిగో నన్ను నేను సరిచేసుకునే
అయ్యా కృపను నువ్వు నాకు అనుగ్రహించు. అట్టి ప్రార్థన ఆత్మతో నన్ను నింపు నాయనని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవ, అద్భుతాలు చేస్తున్న అద్భుతకరుడా, ఆశ్చర్య కార్యాలు చేస్తున్న ఆశ్చర్యకరుడా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నా ఈ ఉదయకాల సమయంలో దేవా, ఈ పరిశుద్ధ దినాన అయ్యా ఈ యొక్క అయ్యా స్వాతంత్ర దినోత్సవ వేడుకని అయ్యా మేము జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతున్నాం. మేము అయ్యా నీ నామాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరిచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి అయ్యా మీ రాకడకు మేము సిద్ధపడి నీ రాకడలో ఉండే భాగ్యాన్ని అయ్యా మేము పొందుకొని అయ్యా మీకు సాక్షులుగా ఉండినట్లు, నిత్య జీవానికి వారసులుగా ఉండినట్లు ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని మమ్ములను మీరు దర్శించి మహిమను పొంది మీ రాకడకు ఆయత్తపరచమని, ప్రతి వారి అనారోగ్యాల నుండి ఆర్థిక సమస్యల నుండి విడిపించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదా తోడై ఉండి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.